హై ఫ్రెండ్స్, ఇది మనకి ఐఫోన్ 16e యాపిల్ వాళ్ళు 2025 లో లాంచ్ చేసిన బడ్జెట్ ఆర్ ఎంట్రీ లెవెల్ ఐఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా మనం డిస్ప్లే విషయానికి వస్తే 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే అయితే ఉంటుంది. ఇన్ జనరల్ టర్మ్స్ లో చెప్పాలంటే OLED డిస్ప్లే ఇది. ఇంకా దీని మనకి పిక్సెల్ డెన్సిటీ విషయానికి వస్తే ఇందులో 460 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉన్నాయి. దీనిలో రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మనకి మినిమం బ్రైట్నెస్ వచ్చేటప్పటికి ఇది 800 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తోటి అయితే వస్తుంది. వేరస్ మ్యాక్స్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మనకి 1200 నిట్స్ బ్రైట్నెస్. అండ్ ఇంకొకటి మీకు డైనమిక్ ఐలాండ్ ఒకటి మిస్ అయింది. నాకు డైనమిక్ ఐలాండ్ వల్ల పెద్ద కొంపలు మునిగిపోయే చేంజ్ అయితే లేదు. ఇంకోటి వచ్చేటప్పటికి ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ బేసికలీ. తర్వాత దీని బ్యాటరీ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఇది వచ్చి మనకి బాగుందని చెప్పాలా బాగోలేదని చెప్పాలా తెలియట్లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో మీరు వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు కానీ బట్ ఓన్లీ 7.5 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి ఐఫోన్ 16 అండ్ 16 Pro లో ఉన్నట్టు మనకి మ్యాగ్సేఫ్ సపోర్ట్ అయితే లేదు. సో మీరు ఈవెన్ మీ కేసు చూసినా ఇక్కడ మనకి మ్యాగ్సేఫ్ రింగ్ అయితే లేదు. సో అదొకటి బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి దీని సైజ్ అండ్ వెయిట్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి 166 గ్రామ్స్ అయితే ఉంది. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే కనుక మనకి లైట్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ కేస్ పెడితే కనుక నాకు 195 గ్రామ్స్ అయితే వచ్చింది. Subscribe to Telugu Top Tech for more tech content.